అన్నా తెల్లపంది అందులో ఉందిరా, జాగ్రత్త, మెల్లగా. ఇదిగో ఇందులో ఉంది. అయ్యో ష్యూర్ గౌతమ్? ఐఎమ్ షూర్ కమలా. క్వారీలో రాణి డెడ్ బాడీ వాసన, నిన్న రాత్రి మా ఇంటి దగ్గర అనంతలక్ష్మి డెడ్ బాడీ వాసన రెండు ఒకేలా ఉన్నాయి. ఐఎమ్ డామ్ ష్యూర్ అబౌట్ ఇట్. సో కిల్లర్ కి పందుల ఫామ్ ఉందన్నమాట. ఆ ఫామ్ లోనే దాహిని దాచుంటాడు. ఫామ్ ఉన్న వాళ్ళకే పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి. విశాఖపట్నం నిండా పోలీసులున్నారు. బండిలో ఒక అమ్మాయిని ఎక్కించుకుని వాడు ఎలా తప్పించుకుంటున్నాడు? కస్టమైజ్డ్ వెహికల్ అంటే ఏంటి? కిల్లర్ బాడీని దాచడానికి వీలుగా వాడి బండిని డిజైన్ చేసుకుని ఉంటాడు. వసంత, విశాఖ జిల్లాలో మొత్తం ఎన్ని పిగ్ ఫార్మ్స్ ఉన్నాయో నాకు తెలియాలి. యాభై 54 పందుల ఫామ్స్ లో ఆ కిల్లర్ది ఏ ఫామో కనిపెట్టడం ఎలా? అన్ని ఫార్మ్స్ కి వెళ్లి ఆరా తీద్దాం. టైం లేదు. ఆంటీ, ఇక్కడ మాత్రం ఎందుకు 4 పిన్స్ ఉన్నాయి? అవి కిడ్నాప్ చేయబడ్డ ప్లేసెస్. ఇది ఏ ఏరియా? అరకులోయ. వైజాగ్ సిటీలో ఎక్కడ లేరా? ఎందుకని అరకులో ఉన్న వాడు ఎత్తుకెళ్తున్నాడు? దాహిని కిడ్నాప్ చేసిన అదే రాత్రి రాణి అని ఎందుకు కిడ్నాప్ చేశాడు? దాహినిని చంపలేకపోయాడు, అందుకే రాణిని కిడ్నాప్ చేసి చంపాడు. సో రాణి వాస్ ఎ సర్గేట్ ఫర్ దాహిని. ఐ రైట్? అర్థం కాలేదు. షటప్. అంటే సంద్రు సర్గేట్స్. నాకు అర్థం కాలేదమ్మా. కిల్లర్ ఒక అమ్మాయిని ట్రాక్ చేస్తున్నాడు. ఏదో ఒక కారణం వల్ల తనని కిడ్నాప్ చేయలేకపోతున్నాడు. కిల్లర్కి కోపం వస్తోంది. కిల్లింగ్ అర్జ్ ని ఆపుకోలేడు. తిరిగి వెళ్లేటప్పుడు ఒక చుట్ కనబడుతోంది. తను తేలిగ్గా వస్తోంది, ఎత్తుకెళ్తున్నాడు. అరకులో ఉన్న వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు? ఎందుకంటే వాడికి అరకు నుంచి కిడ్నాప్ చేయడం ఈజీ గనక. లేదంటే వాడి ఇల్లు అరకులోనే ఉండుండాలి. అయితే అరకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏదో ఒక పిగ్ ఫామ్ లోనే దాహినిని దాచాడు. కొత్తపాలెంలో నాకు పెద్ద పందుల ఫామ్ ఉండేది. మొత్తం 200 పందుగుండెలు ఉండేవి. అన్ని కలరా వచ్చి చనిపోయాయి. అందుకే 4 మగవి 4 ఆడవి కొందామని వచ్చాను. సరేనండి. చల్లటి మజ్జిగ తాగుతారా? ఇక్కడ కుక్కను ఏదైనా పెంచుతున్నారా సార్? మేము కుక్కలను పెంచమండి, పందులను మాత్రమే పెంచుదామండి. ఆవిడెవరు సార్? ఇవి నా భార్య అండి, మా ఇంటి యజమానురాలండి. సారు సారు, మీకు సవక్క ఇస్తాను రండి. అయ్యా, ఎవరది? ఓనర్ లేరా అండి? ఏం కావాలి? మీరేనా ఓనర్? నాకు సరిగ్గా వినపడదు స్వామి. పందులు కొందామని వచ్చా. అలాగా, రండి. ఓనర్ లేరా అండి? ఎన్ని పంది గున్నలు కావాలో చెప్పండి, మీకు నేను చూపిస్తాను. ఓనర్ 3? రండి రండి రండి, నేను చూపిస్తాను. అయ్యా ఆయన ఎవరు? ఆయనేనండి మా ఓనరు.
ఓనరా ఆ, అయ్యా మీకోసం చౌక బేరానికే ఇస్తాను, రండి రండి స్వామి. చెప్పండి సార్. ఇక్కడే సర్వీస్ సెటిల్ దగ్గర ఉన్నాను సార్. సార్ గౌతమ్ కార్ని ఫాలో అవుతున్నాను సార్. అతను శాంతి పిగ్ ఫామ్కి వచ్చాడు సార్. వాడికి అక్కడేం పని? సరే, సాయంత్రం వరకు వాడిని ఫాలో అవ్వు. నేను అక్బర్ వచ్చి రిలీజ్ చేస్తాడు. రాజమ్మా, సార్, డ్రైవర్ ఎక్కడా? 2 టౌన్ స్టేషన్ కి వెళ్ళాడు సార్. అక్బర్, అయ్యా మీ బైక్ కీస్ ఇవ్వండి. అయ్యా బైక్ స్టార్టింగ్ ప్రాబ్లం. విషయం ఏమిటో చెప్పండి, నేను వెళ్ళొస్తాను. తాళాలు ఇవ్వండి అక్బర్. అయ్యా జాగ్రత్త. అయ్యా అయ్యా అయ్యా, అబ్బా ఎండ మండిపోతోంది. పెద్దాయనా, మీ ఓనర్ ఎక్కడా? ఏంటి స్వామి, నాకు సరిగ్గా వినపడదు. అయ్యా, మీ ఓనర్ ఎక్కడా? విషయం ఏమిటి? ఆయన వెనకాలన్నారు. సరే సరే, నేను వెళ్ళి కలుస్తాను. అరే నేను చూపిస్తాగా. పర్లేదు, మీరు ఉండండి. పడుకోండి. అబ్బా సార్, మీరే నా ఓనర్? అవును. పొద్దున్న ఎవరైనా మీ ఫామ్కి వచ్చారా? ఎందుకు అడుగుతున్నారు? అది కదండి, నేను బిజినెస్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ ఒకడు పందులు కొనడానికి ఈ ఫామ్కి వస్తానన్నాడు. వచ్చాడా లేదో కనుక్కుందామని. ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుందాం. కాస్త తోయండి. యా